Hey guys, good morning. Welcome to day 2 in Pondicherry. సో నైట్ అయితే బేసిక్గా మళ్ళీ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళినాము. దెన్ అక్కడ ది స్పాట్ అని ఒక పబ్ రెస్టో బార్ అనమాట వెళ్ళాం. వి హ్యాడ్ సమ్ గుడ్ ఫుడ్ దేర్. దెన్ యా, ఇట్ వాజ్ ఆల్ అబౌట్ నైట్. అంతే, పెద్ద ఏం చేయలేదు. స్ట్రీట్ ఫుడ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేయొచ్చు. అండ్ స్ట్రీట్ ఫుడ్లో కూడా మీకు సీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కొన్ని, సో అవి ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. దట్ ఆర్ గుడ్ అండ్ అఫోర్డబుల్. బట్ పబ్స్ అండ్ ఆల్ ఫుడ్ ఈస్ మచ్ కాస్ట్లీ, సో అది ఆన్ హయ్యర్ నోట్ అనమాట. అండ్ డే 2 అయితే ఈరోజు జస్ట్ కొంచెం లేట్గానే లేచినాము. ఇప్పుడైతే కొంచెం బీచ్కి వెళ్ళి, సో మీకు చెప్పిన అది ఆల్రెడీ, మా రూమ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, బ్యాక్ సైడ్ యాక్చువల్లీ మా రూమ్ అది. అండ్ వాకబుల్ డిస్టెన్స్లో మాకు సెరెనిటీ బీచ్ ఉంది. సో సెరెనిటీ బీచ్కి వెళ్ళి కొంచెం జలకలాడి దెన్ విల్ బి బ్యాక్ అండ్ ఫ్రెష్ అప్ అయ్యి అయితే మా రిటర్న్ డ్రైవ్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినాం ఈరోజు. సో ఆన్ ది వేలో ఓరోవిల్కి వెళ్తాము, ఆ గోల్డెన్ గ్లోబ్. సో అదొకటి చూసుకొని ఫ్రమ్ దేర్ బ్యాక్ టు హైదరాబాద్. సో మేమైతే వీక్ డేస్లో వస్తున్నాం కాబట్టి కొంచెం రష్ అయితే లేదు, క్రౌడెడ్ కూడా లేదు. బీచ్ ఈజ్ లైక్ వెరీ మచ్ ఫైన్. అండ్ యాక్చువల్లీ సెరెనిటీ బీచ్కి మెయిన్ వ్యూ పాయింట్ అదనమాట. సో అక్కడ మీరు చూస్తున్నారు స్టోన్స్తో ఉంది, అది కొంచెం మిడ్ ఆఫ్ ద సీ వరకు ఉంటుంది. ఇట్స్ అ ఫోటో పాయింట్. అండ్ ఎస్, దిస్ ద బీచ్. సో సెరెనిటీ బీచ్ మీకు ఇందాక చూపించిన రాక్స్ పాత్వే అనమాట ఇది. సో ఇట్లా కొంచెం నార్మల్ కంటే కూడా సీకి కొద్దిగా లోపలికి వెళ్ళొచ్చు. ఇట్లా మూవ్ చేసుకుంటాం, కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, ఎందుకంటే ఇట్స్ సో ఇంక్లైనింగ్ అనమాట. బ్యాలెన్స్డ్ లేవు రాక్స్, బట్ దట్ ఇస్ ఫైన్. అక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. మా రూమ్ అక్కడెక్కడో ఉంది, దట్ ఈస్ అక్కడెక్కడో ఉంది మా రూమ్. సో పాండీలో ఆర్వెల్ మంత్రి మందిర్ అని ఉంటుంది మనకి. ఇట్స్ గోల్డెన్ కలర్ గ్లోబ్ అనమాట. యాక్చువల్లీ నాకు ఫర్ సమ్ రీజన్ మొబైల్ వాజ్ హీట్ అయిపోయి ఇట్ వాజ్ సో ఇరిటేటింగ్ అనమాట. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అట్ ఆల్. సో వీడియో తీయలేకపోయినా, బట్ గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. సో పార్కింగ్లో కార్ పార్క్ చేసి ఇట్ ఈస్ లైక్ 1.5 కిలోమీటర్ వాక్ ఉంటుంది లోపలికి. దట్ ఈస్ యాక్చువల్లీ మెడిటేషన్ హాల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మేము దూరం నుంచే చూసినాం, వీ డి నాట్ గో నియర్ టు ఇట్. సో అండ్ దట్ ఈస్ డన్ ఫర్ ద పాండిచేరి ట్రిప్ ఫైనలీ. అండ్ పాండి నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఆన్ ది వే వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ కూడా మనకు టచ్ అవుతుంది అనమాట హైదరాబాద్కి రిటర్న్లో. బట్ వెల్లూర్ ఈజ్ లైక్ సంథింగ్, మళ్ళీ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినా కూడా మీరు అక్కడ నుంచి వెళ్ళవచ్చు. సో అందుకే వాట్ ఐ థాట్ వాజ్ లైక్ ఐ విల్ గో టు కంచీపురం. యాక్చువల్లీ నేను ఎప్పుడు వెళ్ళలేదు కాంచీ టెంపుల్కి. సో ఐ వాంటెడ్ టు గో దేర్. సో అట్లనే బంగారుపల్లి, వెండిపల్లి మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఇవి కూడా. సో అవి కూడా అక్కడే అనమాట. ఐ వాంటెడ్ టు గో విజిట్ దీస్ ప్లేసెస్. సో యా, దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మై ప్లాన్. అంటే ముందు ప్లాన్ ఏం చేసుకోలేదు కాంచీ వెళ్ళాలి అని చెప్పేసి. బట్ ఇట్ వాజ్ లైక్ జస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీ అండ్ శృతి we were just checking out places అనమాట. సో బెస్ట్ ప్లేస్ ఏది ఆన్ ది వే అంటే ఫ్రమ్ పాండిచేరి 100 కిలోమీటర్స్ అనమాట కంచి, విచ్ ఈజ్ బేసికలీ కంచీపురం. సో అక్కడికైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ లైక్ ఇంకొక 30-40 మినిట్స్ రీచ్ కూడా అయిపోతాం మేము. సో సీ దర్. బాయ్. సో దిస్ ఈజ్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అనమాట. యాక్చువల్లీ మన కంచి టెంపుల్కి అయితే వెళ్ళినాం మేము. టెంపుల్ వచ్చేసి 3:45కి ఓపెన్, బట్ అమ్మవారికి 4 o'clock to 6 o'clock అలంకరణ అవుతుంది. సో దర్శనం 6 తర్వాత అంటే, సో మేమైతే ఇక్కడికి వచ్చినాము. సో మీకు తెలుసు ఇది టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే
బంగారు బల్లి వెండి బల్లి ఇక్కడే అనమాట. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చినాం మనము. ఇప్పుడే లక్ష్మీ అమ్మవారి దర్శనం అయిపోయింది. సో ఇక్కడ చూస్తే వేటు బంగారు బల్లి దర్శనం. ఇది వరదరాజ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి కూడా ఉంది అందులో. సో మెయిన్ అదే టెంపుల్, దాంట్లోనే మనకు బంగారు బల్లి వెండి బల్లి అనే కాన్సెప్ట్ అనమాట. ఇది టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ ఇది మీరు చూస్తున్నారంతా. సో ఇది వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్తున్నాము. సో లోపల ఫోన్ అలా ఉండదు. సో ఇది జస్ట్ ఎంట్రన్స్. సో ఇది వరదరాజ పెరుమాళ్ అంటే ఆల్మోస్ట్ మన వెంకటేశ్వర స్వామి సన్నిధి అనమాట. ఇప్పుడు ఆరోగ్యంప సేవ అంటే వెయిట్ చేపిస్తుంది టైంలో. ఇదే బంగారు బల్లి వెండి బల్లి అనమాట. ఇట్లా పైకి ఎక్కాలి. సో ఇప్పటి వరకు మేము వెయిట్ చేసినాం యాక్చువల్లీ ఆరోగ్యంపై అవుతుందని. సో గాడ్ బ్లెస్డ్ us విత్ దిస్. సో ఇది మాకు అక్కడ దేవుడు దగ్గర ఇచ్చారనమాట. సో గుడ్, సో 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 యమ్మీ యాక్చువల్లీ. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. చలో. సో దిస్ ఈస్ కామాక్షి అమ్మన్ టెంపుల్ కంచి. సో ఇప్పుడైతే మనం కామాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీకు ఇందాక బయట వ్యూ చూపించిన, ఇప్పుడు లోపల వ్యూ కూడా చూపిస్తా. సో ఫ్రంట్ వ్యూలో అయితే టెంపుల్ చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉంది లోపల. బయట నుంచి చూస్తే అర్థం కాలేదు కానీ. సో దిస్ ఈస్ కంచి కామాక్షి టెంపుల్. టైమింగ్స్ అయితే 8 o'clock వరకు అనమాట. సో మీరు ఎప్పుడు వచ్చినా సరే టైమింగ్ చూసుకోండి. 6 to 8 ఉంటుంది ఈవినింగ్ టైం దర్శనం. ఎందుకంటే కనుక్కోండి లోకల్లో మాట్లాడి ఎవరితోటైనా కూడా. బికాజ్ యాక్చువల్ టెంపుల్ టైమింగ్ మీకు గూగుల్లో 3:30 ఓపెన్ అని చూపిస్తుంది. బట్ 3:30 అన్నా కూడా 4 o'clock to 6 o'clock అమ్మవారికి అలంకరణ అండ్ ఆల్ ఉంటుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్దాం లోపలికి. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయింది దర్శనం. సో ఫస్ట్ నార్మల్గా వెళ్ళినాము, దాని తర్వాత పక్క నుంచి మళ్ళీ ఇంకో లైన్ ఉంటే విఐపీది, అందులో కూడా వెళ్ళాము అనమాట. సో గుడ్. సో నా బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ అనమాట. ఇది వ్యూ మొత్తం చూడవచ్చు మీరు. సో ఇక్కడ ఈ గోల్డెన్ గోపురం ఏదైతే ఉందో ఇదే మెయిన్ అమ్మవారిది కొలువుదేవి, అక్కడే ఉన్నారనమాట. బేసిక్గా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా అవుతున్నాయంట. సో మాకు ఐడియా లేదు ఇక్కడ వచ్చే వరకు కూడా. అందుకనేసే టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసారు. అండ్ బయట కూడా హ్యాపెనింగ్ ఉంది. సో ఇదన్నమాట. సో మై అన్ఎక్స్పెక్టెడ్ కంచి కామాక్షి అమ్మ దర్శనం ట్రిప్లో. అండ్ ఎస్, ఇప్పుడైతే స్టార్టింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మోస్ట్ ప్రాబ్లీ లైక్ రేపు మార్నింగ్ కల్లా రీచ్ అవుతాం అనుకుంటా. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. ఎస్టిమేటెడ్ ఈటీ అరౌండ్ 8 o'clock చూపిస్తుంది రేపు మార్నింగ్. ఐ డోంట్ నో. బట్ నేనైతే సోలో డ్రైవింగ్ కాబట్టి రిస్క్ చేయను. కొంచెం రెస్ట్ తీసుకొని అట్లా డ్రైవ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ఎండ్. సో నెక్స్ట్ హైదరాబాద్కి రీచ్ అయ్యేదైతే 8 or 9 అవుతుంది. సో అది కూడా ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఇన్ దట్. ఇఫ్ ఎనీథింగ్ గ్రేట్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్ ద డ్రైవ్, షూర్ నేను ఆ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తా. అంటిల్ దెన్ బాయ్, యువర్ మాస్ ట్రావెలర్. టేక్ కేర్.